డాక్టర్ గారు చాలా మంది పేషెంట్స్ అడిగారు. అంటే జనరల్ గా కూడా ఏం అలవాటు లేదు. ఓన్లీ పాన్ అలవాటే ఉంది. రో జర్దా పాన్ ఒకటి రోజు తిన్నా గానీ క్యాన్సర్ వస్తదా అని. చాలా మంది ఇక్కడ ఏంటంటే ఏమి అలవాటు లేదు, జర్దాపాన్ ఒకటే అంటున్నారు. హ్మ్. సబ్జెక్ట్ గమనించండి. జర్దాపాన్ అంటే ఏమిటండి? హ్మ్. జర్దాపాన్ లో ఉండేది ఏమిటి? టొబాకో కదా. దట్ ప్రాసెస్డ్ టొబాకో. హ్మ్. అంటే చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రాసెస్డ్ టొబాకో ఉంటుంది. దీంట్లో నికోటిన్ చాలా హై మోతాదులో ఉంటుంది. సో దాన్ని కెమికల్స్ చేసి దాన్ని క్యూరింగ్ చేసి జర్దా రూపంలో తీసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్డ్ టొబాకో ఏమవుతుందంటే త్వరగా డిపెండ్ అయిపోతారు. ఒక్క జరదా చాలా మంది చెప్పేది అంటే నాకు ఏ అలవాటు లేదండి, ఒకటి రెండు జరదా పాండ్లు తప్ప అంటారు. హ్మ్. ఇక్కడే వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. ఏ అలవాటు లేదనుకోవడమే తప్పు. ఇది అలవాటు కాదా? ప్రాణాలు కోల్పోవడానికి 90% నోటి క్యాన్సర్లు కూడా ఈ జరదా కారణము. మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఇది ఒక్క అలవాటు ఏంటి, నాకు ఏ అలవాటు లేదు అని చెప్తుంటారు. ఆ అలవాటు సరిపోతుంది కదా ప్రాణం తీసేయడానికి. అది ఏమి మనకు ప్రేమించదండి. అది కంపల్సరీ వీడు మహాత్ముడు మంచివాడని దయా దాలి చూపదు. కంపల్సరీ అది క్యాన్సర్ ను ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. చాలా విచిత్రం ఏమిటంటే ఎక్కువ తినే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు. వాడు 10 తింటాడు కదా, నేను ఒకటే తింటున్నాడు. వాడు 100 సీరియల్ తాగుతాడు, నేను 10 తాగుతున్నాను. ఇలా కంపేర్ చేసుకోవడం వల్లనే ఇక్కడ వీళ్ళు ఇంకా త్వరగా ఆ వ్యసనంలో కూరిగిపోతున్నారు. నెగ్లిజెన్సీ అనమాట. నెగ్లిజెన్సీ ఉన్నంత కాలం ఇది ఆరోగ్యం బాగుపడరు, వాళ్ళు బాగుపడరు. సో కాబట్టి ఒక్క సిగరెట్ అయినా, ఒక్క జర్దాపాన్ అయినా, ఒక గుట్కా అయినా, ఏదైనా పొగాకు ఉత్పత్తులు అనేది 100% కంపేర్ టు ఒక్క జరదాపాను మనం అనుకుందాం. ఒక్క జరదాపాన్ అనుకున్నప్పుడు ఈ ఒక్క జరదాపాను తినేవాడు 20 జరదాపానుల తినేవాడికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. మీరు ఒక విచిత్రం గమనించండి. ఈ విచిత్రం మీరందరూ కూడా గమనించాలి. ఒక్కటి తిన్నా 20 తిన్నా సేమ్ డ్యామేజ్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే వీడు 20 తినేవాడి జరదాపాన్ తినే వాడికి 20 పాయిజన్ అయితే ఒక్కటి తినేవాడు కూడా పాయిజనే. డ్యామేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఒకటి అనే మీరు సమర్థించుకోవద్దు. ఒకటి కూడా మీ ప్రాణాలను తీసేసే ఒక వెపన్ లాంటిది గుర్తించుకోవాలి. కాబట్టి ఎంత త్వరగా మీరు వీటిని వదిలేసుకోగలిగితే మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ఆనందిస్తారు.